హాయ్ ఫ్రెండ్స్, హలో, నమస్తే. నా పేరు జయరామ్ రెడ్డి, ఆల్ ఎలక్ట్రికల్ వర్క్ తెలుగు ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి దోమల బ్యాటు రిపేర్ చేయడం. ఇది వచ్చేసి బ్యాటరీ అయితే ఇది చైనా బ్యాటరీ ఉంటుంది. దీంట్లో ఒక నెల 2 నెలల కంటే ఎక్కువ రోజు పనిచేయదు. కొత్తగా ఉన్నా కూడా ఇది ప్రతి ఒక్కరు ఇంట్లో ఎవరో ఒకరు దోమల కోసం కొనుక్కుంటూ ఉంటారు. ఒక నెల రోజులు గట్టిగా పనిచేస్తుంది, తర్వాత పక్కన పడేయడమే దీనిది. అలా కాకుండా ఇంట్లో మనం అయితే చేసుకోగలిగితే చేసుకోవచ్చు, లేదంటే ఎవరికైనా రిపేర్ ఇచ్చిన ఐటమ్స్ మనం అయినా తెప్పించుకోవచ్చు. పలానా వస్తువులు ఏమని చెప్పి వాళ్ళ చేత చేయించుకోవచ్చు, ఎలక్ట్రీషియన్ చేత ఎవరైనా. ఇదైతే ఎలాగో చూద్దాం. ఇప్పుడు దీనైతే ఇలాగ ఓపెన్ చేస్తాము. ముందు ఇది దీంట్లో ఉండే బ్యాటరీ అనమాట. ఇదంతా చైనా బ్యాటరీ. ఇది ఒక నెల రోజుల కంటే ఎక్కువ పనిచేయదు. స్లాట్స్ అనేది ఎండిపోతాయి అన్నమాట. ఏదో ఓపెన్ చేసి చూద్దాం. లోపలికి ఇట్లా ఉంటుంది. ఇది బ్యాటరీ ప్లేస్. మనమైతే బ్యాటరీ తీసేసాము. ముందు దీంట్లోకి అయితే రీఛార్జబుల్ బ్యాటరీ అనేది ఒకటే తెప్పించాం అన్నమాట. ఇది వచ్చేసి 3.7 1200 AH బ్యాటరీ. ఇది రీఛార్జబుల్ బ్యాటరీ అన్నమాట. ఇది దీంట్లోకి అయితే సెట్ చేస్తాము. దీనికి వచ్చేసి ఇంకొకటి చిప్ ఒకటి తెప్పించాము, మైక్రో USB. ఈ సెల్ అనేది ఛార్జ్ అవ్వడానికి దీన్ని అయితే సెట్ చేస్తాం అన్నమాట. దీంట్లో ఫిట్టింగ్ ఎలాగ చేద్దామో చూద్దాం. ఇప్పుడు లిథియం బ్యాటరీ. ఇది 3.7 వాట్స్ 1200 mAh. చూడండి, కనిపిస్తుందా? ఇదైతే ఆన్లైన్తో బుక్ చేశాను. ఈ రెండు అయితే బుక్ చేశాను నేను. ఈ రెండు అయితే మనం వీటికి కూడా షాల్డరింగ్ చేసుకోవాలి. ప్లస్ మైనస్కి 2 కలర్లు అయితే షాల్డరింగ్ చేసుకోవాలన్నమాట. ఇది ఒక్కోసారి తొందరగా అతుక్కోదు, ఒకసారి ట్రై చేయాలి. ఆమె హీట్ కూడా ఎక్కువ పెట్టకూడదు అనమాట. బ్యాటరీ మళ్ళీ దెబ్బతింటుంది. మైక్రో USB అనమాట. దీని ఛార్జింగ్ వచ్చి మన సెల్ ఛార్జరే. సెల్ ఛార్జింగ్తో దీన్ని బ్యాటరీ ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. దీన్ని అయితే ఈ డబ్బాకి సెట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు ఒక సైడ్గా ఒక హోల్ చేసి పెట్టాను.
అయితే ఛార్జింగ్ ఉంది కాబట్టి వర్క్ అయితే చేస్తుంది. మనం దీనికైతే టైపింగ్ వేసేసుకొని దీంట్లో అయితే పెట్టి సెట్ చేసేస్తున్నాము. నట్ట ముక్క అయితే సెట్ చేస్తున్నాము. ఇప్పుడు ఈ సెటప్ వాటర్ దగ్గర ప్రస్తుతానికి గమ్ అయితే తీసుకురాలేదు నేను. ముక్క పెట్టి టైట్గా ఫిట్ చేసేద్దాం అనుకుంటున్నాను. ఇంకా టైట్గా ఉంది. స్కూల్లో వేసేద్దాం. ఇంకా స్కూల్లో జాగ్రత్త వేసేస్తున్నాము. స్టార్ట్ అయిపోయింది. ఓకే, సెట్ అయిపోయింది. కొంచెం ఇవ్వను, కొంచెం టైట్గా ఉంటుందేమో చూస్తాను. ఓకే, లైట్ ఇండికేటర్ వెలుగుతుంది. సౌండ్ కూడా వచ్చేసింది పర్ఫెక్ట్గా. బాగుంది కూడా పేల్చి చూపిస్తాను మీకు. ఈ పిన్ అయితే యూఎస్బి చిన్న పిన్ను. ఇది కూడా ఛార్జింగ్ పెట్టి చూపిస్తాము. ఛార్జ్ అవుతుందా లేదా అనేది. అయితే కొంచెం పిన్ను పట్టేటట్టుగా కనిపించడం లేదు. చేసిన హోలు పెద్ద హోల్ అయితే చేసుకోవాలి. చిన్నది చేసాను చూడండి, కనిపిస్తుందని అనుకుంటున్నాను. కొంచెం తేడా ఉంది. ఒక్కరో కట్ చేసుకున్నాయి. ఇండికేటర్ అయితే వెలుగుతుంది, చూసారా? ఛార్జింగ్ అయితే అవుతుందన్నమాట. సెల్ పాయింట్ లాగే ఇది కూడా ఛార్జింగ్ అనేది ఫుల్ అయిపోగానే అయిపోద్ది అనమాట. ఆటో కట్ ఆఫ్. ఓకే, బాగా సెట్ అయిందని అనుకుంటున్నాను నేను.
ఆ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.